ఆర్టీవీ ప్రేక్షకులకు విజ్ఞప్తి, మీ మొబైల్ ఫోన్లో ఆర్టీవీ లైవ్ యాప్ ఉంటే వెంటనే అప్డేట్ చేసుకోండి. సో దట్ ఇలా క్విక్ అప్డేట్స్ మీ ముందుకు వస్తాయి. ఎందుకంటే ఆర్టీవీ లైవ్ యాప్లో ఇప్పుడు స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి. తాజాగా వేగవంతంగా సమాచారం మీ ముందుంచేందుకు ఆర్టీవీ అప్డేట్ అయింది. సో మీరు కూడా అప్డేట్ అయిపోండి. ఒకవేళ ఎవరైనా డౌన్లోడ్ చేసుకోలేని వాళ్ళు ఉండుంటే కనుక డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరోసారి పాకిస్తాన్ దొంగ బుద్ధి బయటపడింది. హఫీజ్ సయ్యద్ కు రక్షణ కల్పిస్తోంది పాకిస్తాన్ అంటూ ఇన్నాళ్ళు మాట్లాడుకున్నాం. కాదు, ఇప్పుడు క్లారిటీ వస్తోంది. మరి ముఖ్యంగా దీన్ని క్లారిటీ ఇస్తోంది ఎవరో తెలుసా? స్వయానా పాకిస్తాన్ లో తలదాచుకుంటున్న హఫీజ్ సయ్యద్ కొడుకు ఈ అంశానికి సంబంధించి మాట్లాడాడు. పాకిస్తాన్ లోని ఉగ్రవాది హఫీజ్ సయ్యద్ ఉన్నాడా అంటే అవుననే కన్ఫర్మేషన్ ఇస్తున్నాడు హఫీజ్ సయ్యద్ కొడుకు తలహా సయ్యద్. అవును, ఒకరికిచ్చిన ఇంటర్వ్యూలో ఇదే అంశాన్ని ప్రకటించాడు హఫీజ్ సయ్యద్ కొడుకు తలహా సయ్యద్. ఇండియాకు హఫీజ్ అప్పగింతపై తలహా సయ్యద్ కీలక వ్యాఖ్యలు చేశాడు. హఫీజ్ సయ్యద్ పాకిస్తాన్లోనే ఉన్నాడు అన్నాడు తలహా సయ్యద్. పాకిస్తాన్ హఫీజ్ ను ఎప్పటికీ అప్పగించదంటున్నాడు. హఫీజ్ అప్పగింతపై ఇండియావి పనికిరాని ఆరోపణలంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు హఫీజ్ సయ్యద్ కొడుకు తలహా సయ్యద్. ఆపరేషన్ సింధూర్ సమయంలో హఫీజ్ స్థావరంపై భారత్ దాడి చేసిన అంశానికి సంబంధించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఇన్ డీటెయిల్ గా. ముందుగా ఇతగాడు హఫీజ్ సయ్యద్ కొడుకు తలహా సయ్యద్ ఇంకా భారత్ పై ఎటువంటి ఆరోపణలు చేశాడు, అట్ ద సేమ్ టైం తన తండ్రి ఉగ్రవాది హఫీజ్ సయ్యద్ గురించి ఏమంటాడు చూద్దాం. उसका एहतमाम और उसके मेरे भाई इंशाल्लाह हम ये समझते हैं कि पाकिस्तानी हुकूमत और रियासत किसी भी मोड़ पर इस तरह का कदम हरगिज नहीं उठा सकती, क्योंकि वो जानते हैं कि ये सारा हिंदुस्तान का एक यूजलेस और नॉनसेंस किस्म का मुतालबा और ये सारी सूरत हाल है. पाकिस्तान हिंदुस्तान का कोई बाजगुजार नहीं है. हिंदुस्तान की ये जो सारी की सारी ये ज्यादती भी है, प्रोपेगेंडा भी है, बेहूदगी भी है. तो पाकिस्तानी हुकूमत, पाकिस्तान की रियासत अल्हम्दुलिल्लाह ना पहले ऐसे थी, ना इस किस्म का वो ऐसा सोच भी सकते हैं. तो मेरा ख्याल है ऐसा सवाल भी नहीं करना चाहिए. महफूज भी हैं, सेहत अल्हम्दुलिल्लाह उनकी पहले से बेहतर है और वो कुरान मजीद की तफसीर लिख रहे हैं. अल्हम्दुलिल्लाह तकरीबन 2 जिल्दें मुकम्मल हो गई हैं. बड़े एहतमाम से वो कुरान मजीद की तिलावत और उसका एहतमाम और उसके लिए तफसीर लिखना, तो उनका बड़ा एक शानदार सुबह से लेकर शाम तक, रात तक बेहतरीन उनका शेड्यूल है और वो बड़े ही ज़बरदस्त तरीके से वो अपना ये वक्त गुजार रहे हैं. तो इंशाल्लाह हमें अपने रब से उम्मीद और यकीन है कि अल्लाह ताला उनको इस खिदमत का बहुत बड़ा अजर. రైట్, అది హఫీజ్ సయ్యద్ కొడుకు తలహా సయ్యద్ చెబుతోంది. ఏమంటున్నాడు విన్నారా? ఏమంటున్నాడు? మరి ముఖ్యంగా తన తండ్రికి పాకిస్తానే రక్షణ కల్పిస్తోందని చెప్పుకొచ్చాడు. పాకిస్తాన్ వాళ్ళ మిలిటరీని, వాళ్ళ ఆర్మీని రక్షణ కల్పిస్తోందని చెప్పుకొచ్చాడు. తన తండ్రికి సంబంధించి ఆ ఉగ్రవాదికి సంబంధించి భారత్ ఆరోపణలట, భారత్ నిరాధార ఆరోపణలు అంటున్నాడు ఈ దుర్మార్గుడు. ఈ కాడి మాటలు వింటూ ఉంటే వీడికి తెలియదా తన తండ్రి వాగిన చెత్తవాగుడు? వీడికి తెలియదా తన తండ్రి ఎంత దుర్మార్గుడు? ముంబై మారణ హోమానికి కారణం ఎవడు? ఈ దుర్మార్గుడు కాదా? మనుషుల్ని చంపమని చెప్పి హక్కు ఎవరికిచ్చింది? మనుషుల్ని చంపమని చెప్పే హక్కు వీడి తండ్రికి ఎవరిచ్చారు? చెప్పరా నువ్వు? నువ్వు నీ తండ్రికి చెప్పు. మనుషుల్ని చంపమని చెప్పి నీకెవడు చెప్పాడు నాన్న అని అడుగు. ఎందుకు అడగవు? బహుశా నీకు నీ తండ్రి భాష నీకు అర్థమవుతుంది కదా, అందుకే నీకు నీ తండ్రి భాష వినిపిస్తా. ఇదే ప్రశ్న నీ తండ్రిని అడుగు. ఇప్పుడు నీ తండ్రి ఏమన్నాడు గతంలో భారత్ను ఉద్దేశించి? ఒక్కసారి విని ఇదే ప్రశ్న నీ తండ్రిని అడుగు. నీ తండ్రి నిజాయితీపరుడు, నీ తండ్రి మంచోడు అని చెప్పి డబ్బా కొట్టుకుంటున్నావు కదా. ఓ ఇనప డబ్బా తీసుకొని దబ్ 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 బాతున్నావు కదా నీ దేశంలో కూర్చొని. ఒకసారి విను నీ తండ్రి గతంలో ఏమన్నాడు. ఇదే ప్రశ్న నీ తండ్రిని అడుగు. నీ తండ్రి సమాధానం అప్పుడు చెప్పు. ఒక్కసారి నీ తండ్రి ఏమన్నాడు విను. और मैं चुप नहीं रहूंगा, तेरी जुबान इंशाल्लाह हम खींच के रहेंगे.
अगर तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद करेंगे, इन दरियाओं में फिर खून बहेगा और मैं चुप नहीं रहूंगा, तेरी जुबान इंशाअल्लाह हम खींच के रहेंगे। अगर तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद करेंगे, इन दरियाओं में फिर खून बहेगा और मैं चुप नहीं रहूंगा। पानी बंद करेगा तो सांस बंद करेंगे तुम लोग। किसका पानी है पूछो तेरे पिता से। तो रात्रि में हद में आके मेरा बात रुक गया था, नहीं तो जो बात तेरा पिता ने बोला था ना उसी भाषा में मैं समझाने वाला था तुझे। दम है तो भारत में सीधे लड़ने के लिए हिम्मत करो, कम से कम किसमें आगे बढ़ने में, ముందుకు వెళ్ళడంలో భారత్తో పోటీ పడండి, నీ వాళ్ళకి తిండి పెట్టడంలో భారత్తో పోటీ పడండి। ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తారా దుర్మార్గులారా? నీ తండ్రి ఉగ్రవాది అని చెప్పి భారతే కాదు కదా, ఐక్యరాజ్య సమితి కూడా ప్రస్తావించింది కదా, మర్చిపోయావా? భారత్ మీద మీరు పాల్పడుతున్న దుర్మార్గాలకు తెలీదా? ముంబై ఉగ్రదాడికి సంబంధించి వెళ్ళి అదుగో నీ తండ్రిని అడుగు, ఇదే ప్రశ్న అడుగు, నీ తండ్రి చెప్పే సమాధానం ఉంటుంది కదా, నీ తండ్రి చెప్పే సమాధానం। ఏ మనిషిని చంపమని చెప్పి ఎవరు చెప్పారు? నీ తండ్రిని అడుగు। కాశ్మీర్ ఎవరిది? కాశ్మీర్ వరకు ఎందుకురా? కాశ్మీర్ వరకు ఎందుకు మీకు? మీ ప్రజలని మీరు ఈ రోజు కనీసం మెతుకులు పెట్టగలుగుతున్నారా? కనీసం గోధుమ పిండి ఇవ్వగలుగుతున్నారా? ఎంత ఉందరా కేజీ? బహుశా ఇలాంటి వాళ్ళకి మర్యాద అవసరం లేదు కాబట్టే నేను ఏకవచనం రా గట్టిగా వాడతాను। దయచేసి నన్ను క్షమించాలి, ఒకరైనా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళనైతే క్షమాపణ కోరటం లేదు। ఈ భాష కాస్త కటువుగా కాస్త శుతిమెత్తగా ఉండే వాళ్ళు ఎవరైనా ఫీల్ అయితే కనుక వాళ్ళకి సంబంధించి ఈ దుర్మార్గుడు ఏమంటున్నాడు? ఇండియా అవి పనికిమాలిన ఆరోపణలు అంటే ఒక్కసారి ఇప్పుడు వీడు అన్నాడు కదా, ఎవడు? హఫీజ్ సయీద్ కొడుకు తలహా సయీద్। ఒకసారి వీడంటున్న మాటలు వినండి, అంత ప్రశాంతంగా కూర్చొని దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి అంటాం కదా, అలా ఇదో చిన్న దెయ్యం ఏదో వాగుతోంది। ఒకసారి వీడేమంటున్నాడో చూద్దాం। मेरे भाई इंशाल्लाह हम ये समझते हैं कि पाकिस्तानी हुकूमत और रियासत किसी भी मोड़ पर इस तरह का कदम हरगिज नहीं उठा सकती, क्योंकि वो जानते हैं कि ये सारा हिंदुस्तान का एक यूजलेस और नॉनसेंस किस्म का मुतालबा और ये सारी सूरत हाल है। पाकिस्तान हिंदुस्तान का कोई बाजगुजार नहीं है। हिंदुस्तान की ये जो सारी की सारी ये ज्यादती भी है, प्रोपेगेंडा भी है, बेहूदगी भी है। तो पाकिस्तानी हुकूमत, पाकिस्तान की रियासत अल्हम्दुलिल्लाह ना पहले ऐसे थी, ना इस किस्म का वो ऐसा सोच भी सकते हैं। तो मेरा ख्याल है ऐसा सवाल भी नहीं करना चाहिए। महफूज भी हैं, सेहत अल्हम्दुलिल्लाह उनकी पहले से बेहतर है और वो कुरान मजीद की तफसीर लिख रहे हैं। अल्हम्दुलिल्लाह तकरीबन 2 जिल्दें मुकम्मल हो गई हैं। बड़े एहतिमाम से वो कुरान मजीद की तिलावत और उसका एहतिमाम और उसके लिए तफसीर लिखना, तो उनका बड़ा शानदार सुबह से लेकर शाम तक, रात तक बेहतरीन उनका शेड्यूल है और वो बड़े ही ज़बरदस्त तरीके से वो अपना ये वक़्त गुजार रहे हैं। तो इंशाल्लाह हमें अपने रब से उम्मीद और यकीन है कि अल्लाह ताला उनको इस खिदमत का बहुत बड़ा अजर। मेरे भाई इंशाल्लाह हम ये समझते हैं कि पाकिस्तानी हुकूमत అతగాడు మాట్లాడుతున్న మాటలు విన్నారా? తండ్రేమో అటువంటి పిచ్చవాగుడు వాగుతాడు, వీడేమో ఇలాంటి వాగుడు। వాడి తండ్రి అసలు ఉగ్రవాదే కాదంట, వాళ్ళ తండ్రికి అంటే ఈ ఉగ్రవాది హఫీజ్ సయీద్కి ఆ పాకిస్తాన్ రక్షణ కల్పిస్తోంది, ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్తాన్ నుంచి భారత్కు అప్పగించాం తన తండ్రిని అంటున్నాడు। మరి ముఖ్యంగా తన తండ్రి ఈ హఫీజ్ సయీద్ గురించి మాట్లాడుతున్నాడు, ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు వీడు। కొద్ది రోజుల క్రితం మీరు చూస్తుంటే ఇదే తలహా సయీద్ మరికొంతమంది ఉగ్రవాదులతో కలిసి ఒక మీటింగ్లో కనిపించారు, గుర్తుందా? ఇఫ్ పాసిబుల్ ఒక్కసారి ఆ విజువల్ని కూడా మనం చూపించే ప్రయత్నం చేద్దాం। ఐ రిక్వెస్ట్ టీమ్ ఒక్కసారి ఆ విజువల్ ప్రయత్నం చేయండి। వాళ్ళందరూ కూడా ఒకే వేదిక మీద నిల్చుంటారు, వాళ్ళంతా కూడా ఉగ్రవాదులంతా కూడా ఒకే వేదిక మీద నిల్చొని మాట్లాడతారు। దాంట్లో వీడుంటాడు, వీడితో పాటు ఆ దేశ మంత్రులు ఉంటారు, వీళ్ళందరితో పాటు ఇంకొంతమంది పహల్గాం ఘటన